కనీసం మీరు 4 లీటర్లు ఒక కిడ్నీ బాధితుడికి ఇచ్చే పరిస్థితులు లేవు శ్రీకాకుళంలో. ఆ సంగతి మీకు తెలుసా? దయచేసి తెలుసుకోండి. రామారావు గారి పేరు మీద పెట్టిన సురక్షిత మంచినీటి పథకం ప్రజలకు చేరట్లేదు. అక్కడ పోయి చూస్తే డయాలసిస్ సెంటర్లో 9 మందికి మించి ట్రీట్మెంట్ చేసే పరిస్థితులు లేవు. మేము అడుగుతున్నది మండలానికి ఒక డయాలసిస్ సెంటర్ కావాలి. మీరు కేంద్రంతో అనుసంధానం చేసి ఉద్దానం కిడ్నీ సమస్యను తీర్చండి. అలాగే ఈ రోజున టెక్కలిలో చాలా అన్యాయం జరిగింది. మనకి నిరసన కవాతు జరపకుండా మనకి లారీ అడ్డం పెట్టారు. లారీ అడ్డం పెట్టి నన్ను నడవదూకుండా చేశారు టెక్కలిలో. మీరు లారీ అడ్డం పెట్టగలరేమో కానీ బందూకులలోనో కానీ మా గుండెలో ధైర్యాన్ని మీరు తీయలేదు, గుర్తుపెట్టుకోండి. ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్తున్నాం. నిన్న రాత్రి పలాసలో 15 మంది కిరాయి మూకల ద్వారా నేనుంటున్న ప్రదేశంలో దాడి చేయించారు. కరెంటు తీసేశారు. కరెంటు తీసి నా మీద దాడి చేయించడానికి ప్రయత్నం చేశారు మీ నాయకులు. ముఖ్యమంత్రి గారు చెప్తున్నాను, నేను అన్నిటికీ తెగించిన వ్యక్తిని, దయచేసి గుర్తుపెట్టుకోండి. ప్రజా సమస్యల మీద పోరాటం చేయడానికి వచ్చినండి. ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే భయపడే